పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల, దాన్ని కేవలం అప్రతిష్ట పాలు చేయడానికి మాత్రమే ఈ టీడీపీ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం అనేది పనిచేస్తుందా అని అనిపిస్తుంది. బిఆర్ నాయుడు గారు లాంటి వాళ్ళని చైర్మన్ పొజిషన్లో కూర్చోబెట్టడము ఎంతో సిగ్గుపడాల్సినటువంటి విషయము. ఒక మహిళ దీని గురించి ముందుగానే ఇలా మా అమ్మల్ని ఆయన మోసం చేశాడు, ఒక మహిళని మోసం చేశాడు, దాని గురించి ఆమె ఒక లేఖ రాసింది చంద్రబాబు నాయుడు గారికి. ఆ లేఖ రాసిన తర్వాత మొట్టమొదటిగా అసలు చైర్మన్గా ఆయన నియమించి ఉండకూడదు. ఫస్ట్ లేదు, నియమించారు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఇల్లు. ఆయన దగ్గర మీరు దాచిపెట్టాలనుకోవడం ఎంత తెలివి తక్కువ పని. ఆయన దగ్గర ఏమయ్యా దాగేది? ఈ విషయాలన్నీ తెలుసు ఆయనకి. ఆయన పరమాత్మ దగ్గర నుంచి నిజాలు దాచలేరు. నవ్వొస్తుంది మీరు ఆలోచించుకుని, ఎవ్వడికి తెలియదు అనుకోవడం. ఆయన ఆలయంలో ఇటువంటి తప్పు జరుగుతుంది, ఇటువంటి మనిషి ఈ ఆలయకర్త ధర్మకర్తగా వ్యవహరించేది అని చెప్పి ఆయన ఆ నిజాన్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి వచ్చింది, వీడియోలతో సహా ప్రూవ్ అయింది. ఈ రోజుకి ఆయన వెనకేసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారా? వెంటనే ఆయన్ని ఆ పదవి నుంచి తీసేయాలి కదా. ఎంతమంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు, ఆ దేవాలయ పవిత్రతతో ఆడుకుంటున్నారు, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు, మహిళల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు ఇదంతా జరిగింది కాబట్టి దీన్ని కప్పిపుచ్చడానికి మీ మనవడి పుట్టినరోజు అక్కడ చేసుకుంటారా? దేవాంశ్ పుట్టినరోజు అక్కడ చేసుకుంటే జరిగిన తప్పు తగ్గిపోద్దా అండి? అక్కడ పుట్టినరోజు జరుపుకొని బిఆర్ నాయుడిని వెనకేసుకొస్తారా? ఎంతమంది బాధపడి ఉండుంటారు? అంటే భక్తుల గురించి ఆలోచన లేదు, భగవంతుడి గురించి ఆలోచన లేదు. వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పేరుతో భగవంతుని వాడుకోవడం తప్ప ఆ పరమాత్మ అంటే కొంచెమైనా భయం ఉందా? భయపడండి పరమాత్మ అంటే. ఎందుకంటే ఈ జన్మ కాదు, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ పరమాత్మ మీకు చేసినటువంటి తప్పులకు శిక్ష అయ్యకుండా వదిలిపెట్టరు. ఈరోజు ఏదో నేను సీఎంగా ఉన్నాను జరుగుబాటు అయిపోతుందని అనుకోవద్దు. చివరి క్షణం దాకా మనం చేసే తప్పులు పాపాలే మనకి ఎప్పటికీ వెన్నంటే ఉంటాయండి. అదే భగవంతుడికి చేసిన అపచారం. ఆ అపచారం ఈ జన్మకి తీర్చుకోలేము, వచ్చే 10 జన్మల దాకా ఏడవాల్సి వస్తుంది. రోజుల లెక్క కాదు ఇది. అందులో మహిళ జరిగినటువంటి విషయాలన్నీ చూస్తున్నారు భువనేశ్వరమ్మ గారు. ఆమె కూడా ఆయన వెనకేసుకురావడం ఎంత బాధగా అనిపిస్తుందండి. ఆయన చైర్మన్గా వద్దన్న మహిళల మీద దాడులు చేస్తారా? ఒక మహిళల్ని మోసం చేస్తారా? అన్యాయం చేస్తారా? ఆడవాళ్ళకి అన్యాయం చేసేటటువంటి వ్యక్తిని వెనకేసుకుని వచ్చి భువనేశ్వరమ్మ ఆయన కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారా? అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక మనిషిని కరెక్ట్ అంటే కరెక్ట్ ఎలా అయిపోతారండి? ఆ మనిషి ఆ ఆలయం ఏంటి, దాని ఆచారాలు ఏంటి, దానికి ఉండేటువంటి పవిత్రత ఏంటి, దాన్ని ఇంత అపకీర్తి పాలు చేస్తూ మీరు ఏమనుకుంటున్నారు? మేము మాట్లాడేసాం కాబట్టి జనాలు గమ్ముగా అయిపోతారు. జనాలు మనసులో కనీసం జనాలు భక్తుల భావన కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారండి? భక్తుల భావనతో పని లేదు, ఇంకొకళ్ళ అభిప్రాయాలతో పని లేదు, తిరుమల పవిత్రతతో పని లేదు, బిఆర్ నాయుడిని నేను నా టాప్ మోస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం అవసరం? అంటే మీ స్వలాభాల కోసం మీకెవరు కావాలో వాళ్ళని పైన పెట్టుకోవడం కోసం టీటీడీ లాంటి ప్లేసెస్ని కూడా అపవిత్రం చేస్తే భక్తులు ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరమాత్మ కనిపిస్తాడు మాకన్నా నమ్మకంతో పోతాం తిరుమలకి. ఇప్పుడు పొద్దున్న లేస్తే తిరుమల గురించి ఇన్ని కాంట్రవర్సీస్ వింటుంటే మనసుకి ఎలా ఉంటుందో కనీసం ఆలోచించుకోగలరా? మీకనేం అనిపించదండి? మీకు దేవుడు అంటే నమ్మకం లేదు, ఉంటే భయపడి ఉండేవాళ్ళు, కనీసం ఈ పని చేసే ముందు 100 సార్లు ఆలోచించుకునే ఉండేవాళ్ళు. అదే మాకెంత బాధగా ఉంది. అందుకని మహిళలు కొంతమంది వెళ్ళి లేదు బిఆర్ నాయుడిని చైర్మన్ కింద పదవి నుంచి దించేయాలంటే వాళ్ళ మీద దాడులు చేస్తారా? వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడతారా? మీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? అంటే ఆడవాళ్ళు అయితే నోరు లేదు కదా, మనం ఏమన్నా చేసుకోవచ్చు అనుకుంటున్నారా? మహిళలకి జరిగినటువంటి అన్యాయం కానీ, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి జరిగినటువంటి తప్పిదం మీద కానీ మీరు జన్మకి ఆ తప్పుని సరిదిద్దుకోలేరు. అటువంటి పొరపాటు చేశారు. ఇప్పటికైనా ప్రాయశ్చిత్త పడండి. ఇప్పటికైనా మీరు చేసే తప్పుని ఆపి వెంటనే చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు చేత రాజీనామా చేయించి ఇంకొక కొత్త భగవంతుడంటే నమ్మకం ఉండే వ్యక్తికి
ఆ చైర్మన్ పదవి కట్టబెట్టండి.